నేను గుడ్డు తిన్నానా అక్కడ మర్డర్ చేశానా నాకు ఎంత బాధ పెట్టారు తెలుసా. ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను. సో ఆ హౌస్లో అవన్నీ సహజం. కానీ నేను ఈ గొడవల కంటే ఒక మనిషిని చాలా వాల్యూ చేస్తానండి. ఇవాళ ఒక 3.5 months మేమందరూ జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆ అమ్మాయి అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ అమ్మాయికి కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నేను రిలేషన్షిప్ని ఇంకా గౌరవిస్తాను, నేను తన్ని ఇంకా గౌరవిస్తాను. తను నాతో లైఫ్లో ఎప్పుడు రీతు నాతో ఫ్రెండ్గా ఉండాలని నేను గౌరవిస్తాను. ఆ హౌస్లో ఏం చేస్తామండి, అసలు ఫోన్ లేదు, ఫ్యామిలీ లేదు, హోమ్ సిక్ ఉన్నాము. నామినేషన్స్ రోజు వస్తే నేను అసలు ఎందుకు నామినేషన్స్లో పోయి కూర్చోవాలి, నేను నన్నే పోయేసి బాత్రూంలో లాక్ చేపించి అయ్యో ఈ ఒక్కరోజు నేను రాను బయటికి, నాకు నామినేషన్స్ అంటే ఇష్టం లేదు. నాకు నామినేషన్స్ అంటే నేను అది నామినేషన్స్ లాగా తీసుకోలేను, నేను అన్ని హార్ట్కి తీసుకుంటాను. అది నా ప్రాబ్లం. నేను హార్ట్కి తీసుకుంటాను, నేను అంత లైట్ తీసుకోలేను. అది బికాజ్ నేను ఇమోషనల్ పర్సన్. సో అవన్నీ ఇమోషన్స్లో అవుతాయండి. కానీ నాకు రీతు అంటే ఇప్పుడు కూడా అలారిక్తో 100 వీడియో కాల్స్. అలారికి అందరికంటే ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చి అలారిక్ హౌస్ లోపల వస్తే తను రీతుతోనే ఆడాడు. సో ప్రతిరోజు అలారికి వచ్చేసి రీతుకి ఫోన్ చేయి అనేసి వాళ్ళిద్దరు వీడియో కాల్లో ఉంటారు. నాకు ఆ రిలేషన్షిప్ నా హార్ట్కి చాలా దగ్గర, అది చాలా ఇంపార్టెంట్.